రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మనమైతే వచ్చేసి ఇప్పుడు కృష్ణా జిల్లా పెనుగొంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో అయితే ఉన్నాం. మనతో ఉన్నటువంటి రైతు లక్ష్మణరావు గారు, ఈ గ్రామ సర్పంచ్ కూడాను. అయితే ఈయన గత 7-8 సంవత్సరాల నుంచి అయితే కనుక లింకిన్ కంపెనీ చెందినటువంటి ఇంప్లిమెంట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మొదటైతే కనుక ఒక ప్లవ్ అయితే తీసుకురావడం జరిగింది. దాని క్వాలిటీ అలాగే దాని వర్క్ అది చూసిన తర్వాత ఇక మొత్తం కూడా అసలు ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్ వాడితేనే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన అగ్రికల్చర్కి అవసరమైనటువంటి అన్ని రకాల ఇంప్లిమెంట్స్ కూడా ఈ లింకిన్ కంపెనీ మాత్రమే వాడటం జరుగుతుంది. అసలు ఈ లింకిన్ కంపెనీ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఈ కంపెనీ మీద ఇంత నమ్మకం ఎలా వచ్చింది, అన్ని విషయాలు కూడా లక్ష్మణరావు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, అసలు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు, అసలు వ్యవసాయంలో అసలు ఎలాంటి అనుభవం ఉంది మీకు? నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానండి. ఓకే. ఓన్లీ చిల్లీ మాత్రం వేస్తాను నేను. ఓకే. ఈ చిల్లీ ఫార్మేషన్లో దాదాపు ఇప్పుడు నేను అంటే ఒక 45 అబోవ్ నుంచి 63 ట్రాక్టర్ వరకు ఒక 6 ట్రాక్టర్ దాకా వాడాను. ఓకే. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్గా ఉండాలని చెప్పేసి ఈ 63 అంటే 8 సంవత్సరాల క్రితం అర్జున్ నోవా వాడే. అర్జున్ నోవాకి దానికి తగ్గ ఇంప్లిమెంట్స్ కావాలని చెప్పేసి అప్పుడు లింకన్ అంటే ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ. ఓకే. ఆ కంపెనీ బ్రాండ్ అది ఎలా ఉంటది ఏంటి తెలుసుకోవాలని ఆ యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ ద్వారా ఇక ఫస్ట్ 090 ఫ్లవ్ తీసి రావడం జరిగింది. దాదాపు 7-8 years బ్యాక్. ఆ ఫ్లవ్ వాడిన తర్వాత కంప్లీట్ గా ఇక అవే వాడాలని చెప్పేసి కల్టివేటరు, రోటోవేటరు, మల్చరు. అంటే మల్చర్ అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఈ మిరపకట్టే కంప్లీట్ తగలబెట్టడం, ఇదివరకు తగలబెట్టడం వల్ల జరిగేది. ఈ గవర్నమెంట్లు కూడా ఏంటంటే కట్టె తగలబెట్టడం వల్ల భూమి పాడైపోద్ది అనే ఉద్దేశంతోనే ఆ పంట అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం భూమిలో కలిసిపోయే విధంగా చేయాలని చెప్పేసి మల్చరు యూజ్ చేయాలని అట్లా ప్రతి సంవత్సరం అడ్వాన్స్ గా అంటే ఏదైనా లేటెస్ట్ మంచిది రావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కొత్తది లేటెస్ట్ టెక్నాలజీ ఏదో వచ్చినా తీసుకొస్తున్నా. అయితే సార్, ఇప్పుడు మీరు 7-8 years బ్యాక్ లింకిన్ కంపెనీది మల్చర్ తీసుకొచ్చారు కదా. యాక్చువల్గా ఇండియాలోకి వచ్చి 12-13 సంవత్సరాలు అయినా మన ఏపీ తెలంగాణ అయితే కనుక వాళ్ళ బ్రాంచ్లు కానీ వాళ్ళ స్టోర్స్ కానీ ఏమి లేవు. మరి 7-8 years బ్యాక్ ఎట్లా తీసుకోగలిగారు? అదే సార్, నేను యూట్యూబ్ ద్వారా చూసి ఆన్లైన్ లో ఇవన్నీ ఫోన్ నెంబర్స్ అవి తీసుకొని మనం హైదరాబాద్ డీలర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫ్లవ్ తీసుకొచ్చినాం. ఫ్లవ్ స్పేర్ పార్ట్స్ ఎక్కడ తీసుకురావాలనేది ఐడియా లేక మళ్ళీ నేను నాగ్పూర్ బోరిబోటి కంపెనీ దగ్గరికి వెళ్ళా. లింకన్ కంపెనీ దగ్గరికి వెళ్ళా. కంపెనీ దగ్గర చాలా ఎక్సలెంట్ రిసీవింగ్ ఉంది. అక్కడ వాళ్ళు మనని రిసీవ్ చేసుకున్న విధానంగానే మనకి అక్కడ పోయిన తర్వాత వాటి గురించి కంపెనీ చూపెట్టడం కానీ అవన్నీ బాగుంది. అక్కడికి వెళ్ళాక ఆ స్పేర్ పార్ట్స్ కి మొత్తం మేము పలానా కావాలంటే ప్యాకింగ్ చేశారు ఆల్రెడీ. స్పేర్ పార్ట్స్ కి వాళ్ళు ఏంటంటే మీరు ఇంత రిస్క్ చేయొద్దు, దాదాపు 2 స్టేట్లు దాటి వచ్చారు, మీరు ఇంత రిస్క్ చేయొద్దు, మీరు మాకు ఏ స్పేర్స్ ఏం కావాలో మీరు మాకు ఫోన్లో చెప్పండి, మా కంపెనీ అకౌంట్ కి అమౌంట్ కొట్టేస్తే మేము స్పేర్స్ మీకు కొరియర్ లో పంపించేస్తాం అని చెప్తే అక్కడ నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్, జనరల్ గా రైతు అనే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఇంప్లిమెంట్ తీసుకోవాలన్నా, ఏ పరికరం తీసుకోవాలన్నా మన ఊర్లోనో లేదా మన మండలంలోనో మన దగ్గరగా ఏదైనా సర్వీస్ సెంటర్ ఉంటే లేదా షాప్ ఉంటే తీసుకోవాలనుకుంటారు. అసలు మన రాష్ట్రంలోనే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేనప్పుడు మీరు 2 రాష్ట్రాలు దాటి వెళ్ళి ఏ నమ్మకం తెలియరు? నమ్మకం అంటే దాంట్లో ఉన్న క్వాలిటీ అటువంటిది. లింకన్ కంపెనీలో ఉన్న క్వాలిటీ అటువంటి. లింకన్ కంపెనీ వ్యవసాయ పనిముట్లు వాడితే ఇంకో దాన్ని వాడలేరు. అది ఎంత దూరం ఉన్నా సరే తెచ్చుకోవాల్సిందే. కాకపోతే అది మనకి ఇక్కడ లేవు కాబట్టి రిస్క్ చేసినాం. దాని అవకాశాలు అలా ఉన్నాయని తెలియక రిస్క్ చేసినాం ఫస్ట్. తర్వాత కంపెనీ వాళ్ళు ఇంత రిస్క్ మీరు చేయొద్దని చెప్పేసి మనకి కొరియర్ ద్వారా మీరు తీసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు, మీరు ఇక్కడికి రావద్దు, ఇంత రిస్క్ పడొద్దనే మనకి మంచి సలహా ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఏది కావాలన్నా సరే మనం ఫోన్ చేసి వాళ్ళకి స్పేర్స్ చెప్పడం, అకౌంట్ కొట్టడం, వాళ్ళు పంపిస్తున్నారు. ఇక 1 by 1 ఫ్లవ్ తర్వాత ఇది కల్టివేటర్ అండి. ఇది కల్టివేటర్ తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లవ్ తీసుకున్నాం. ఇది కల్టివేటర్. కల్టివేటర్ తో పాటు రోలర్ కూడా వచ్చింది దీనికి. ఇది ఎలా అంటే మేము మామూలుగా అయితే ఇక్కడ లోకల్ గా ఇది కల్టివేటర్ మాత్రమే ఉంటది. తర్వాత దానికి ఈ సపరేట్ గా గుంటకు తోలుకుంటారు. ఆ గుంటకు తోలినప్పుడు చేలు గట్టి పడిపోవడం, చేలు బాగా బండబారిపోయినట్టు అయిపోయి. ఇప్పుడు దీని వల్ల యూజ్ ఏంటంటే కల్టివేటర్ తో పాటు రోలర్ ఏంటంటే చేను లూజ్ ఉంచేది, చేను చదును చేస్తుంది, ప్లస్ చేను లూజ్ ఉంచేది. బండి కూడా లోడ్ కూడా లేదు పెద్దగా. ఇంకోటి ఏంటంటే చేలు ఏదైనా చెత్త లాంటిది ఏదైనా ఉన్నా గానీ
మామూలు కల్టివేటర్లు ఆ చెత్త అంతా తట్టుకుంటది. ఇది స్టెప్పులు 3 స్టెప్పులుగా ఉంది. ప్లస్ ఈ గొర్రు కాళ్ళు వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, హైట్ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఎక్కడ తట్టుకోవడం గానీ అసలు అటువంటి ఇబ్బంది లేదు. అసలు మామూలు మన రెగ్యులర్ గొర్రెలు ఏంటంటే 2 వరుసలు ఉంటాయి, 2 వరుసలు ఉంటాయి, కొంచెం దగ్గరగా ఉంటాయి. దీనికి దానికి అసలు తేడా ఏంటి? ఇప్పుడు ఇంత ఎడల్పు ఉంటే మరి మీకు దున్నుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంది. అదే చెప్పేది, ఈ అడెల్పుగా ఉండటం వల్ల 3 వరుసలు ఉండటం వల్ల ఒకటి హైట్ ఉండటం వల్ల తట్టుకునే ఇబ్బంది లేకుండా ఉంటది. ఏదైనా చెత్త లాంటిది ఏదైనా ఉన్నా గానీ ఎక్కడికక్కడ బయటకు వెళ్ళిపోద్ది. మామూలు రెగ్యులర్ ఎంతలో తెలుతుంది, ఇదైతే ఎంతలో తెలుస్తుంది? రెగ్యులర్ గా మామూలుగా పొలం మీద గొర్రు తోలితే అసలు ఇది దుక్కేసినట్టు ఉంటది అనమాట. ఈ కల్టివేటర్ తో తోలితే పొలం దుక్కేసిన అన్నట్టు ఉంటది. మామూలుగా తోలే వీటికి డబుల్ డిఫరెన్స్ ఉంటది. ఇది ఆ లోతు తెగుబళ్ళు. వెనకాల రోలర్ వల్ల ఉపయోగం ఏంటంటే, రోలర్ వల్ల ఏంటంటే ఏదైనా చిన్న పెడ్డలు ఉన్నా గానీ చేంజ్ చదును చేసుకుని రావడానికి. ఆల్రెడీ మేము పొలం నిన్ననే తోలిను వెనక. ఇప్పుడు ఇది మామూలుగా ఏంటంటే ఈ నార్మల్ కల్టివేటర్ అయితే గుంటకు తోలుతారు. ఆ గుంటకు తోలడం వల్ల చేలు అదే చెప్పేది, గుంటకు తోలడం వల్ల చేను బండబారిపోద్ది, గట్టిగా అయిపోద్ది. ఈ రోలర్ ఉండటం వల్ల ఏంటంటే చేను చదువుతో పాటు చేను లూజ్గా ఉంటది. ఆ లూజ్గా ఉన్నప్పుడు ఏంటంటే మొక్కకి గ్రోతింగ్ ఎక్కువ అవకాశం ఉంటది అనమాట, భూమి లూజ్గా ఉన్నప్పుడు. అది కల్టివేటర్ యూజ్ అనమాట. దీంతో అంత ఆ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి. ఓకే సార్. తర్వాత మీరు మొదట తీసుకున్నది దాన్ని ఫ్లవ్. ఇది రివర్సిబుల్ ఫ్లవ్ కదా? రివర్సిబుల్ ఫ్లవ్ 2 MB + 3. ఓకే, అంటే 2 ఒకటి మూడోది మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. 2 సరిపోతాయి అనుకుంటే 3 కావాలనుకుంటే మనం ఫిట్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ ఇలా ఇచ్చారు. ప్లస్ దీంతో మామూలు నాగళ్ళతో పోల్చుకుంటే దుక్కి లోతు ఎక్కువ వచ్చేది. అసలు పైన దుక్కి రావడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. అంత లోతుగా వెళ్తేనే నాగలి మంచిగా భూమిని తిరగేసిద్ది. లోతుగా వెళ్ళటం వల్ల రైతుకి అన్న ఉపయోగం ఉంటుంది. లోతు దుక్కులు వేసుకోమని అసలు సైంటిస్టులు కూడా దుక్కి లోతుగా వేసుకోండి, దుక్కు లోతుగా వేసుకుంటేనే అందులో ఏదైనా ఫంగస్ లాంటిది కానీ ఏదైనా మనకి పంటకి హాని చేసే క్రిమికేటకాలు ఏదన్నా కానీ లోతు దుక్కులు మన సమ్మర్ లో లోతు దుక్కులు వేసుకోవడం వల్ల అవన్నీ చనిపోతాయి. కంపల్సరీ లోతైన దుక్కేసుకోమని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొత్తం అదే చెప్తున్నారు. మనం దానికోసమే అసలు ఇది మనం మామూలుగా మా ఆయనకి కూడా లోకల్లో కూడా ఇవి దొరుకుతుంటాయి కదా, వాటికి దీనికి అబ్జర్వ్ చేస్తే లోతు వెళ్తుంది, బాగానే ఉంది. మరి మెయింటెనెన్స్ లోకల్లో మెయింటెనెన్స్ ఒకటే అండి. లింకన్ కంపెనీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ, అది కల్టివేటరా, ఫ్లవ్, మల్చరా, రోటవేటరా ఏదన్నా కానీ అసలు వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ స్పేర్స్ అరిగిపోతాయి ఈ పాయింట్లు. దీనికి ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక 4 ఇట్లా పీసులు ఉంటాయి, దానికి ఉంటాయి. ఆ భూమిలోకి వెళ్లే వరకు ఆ పాయింట్స్ అరిగిపోతే మళ్ళీ మనం వాటిని ఆర్డర్ పెట్టి తెచ్చుకొని మనం ఫిట్ చేసుకోవడం తప్ప ఒక మెకానిక్ తోనో వెల్డింగ్ తోనో అసలు దీనికి కంప్లీట్ పని లేదు. ఇప్పుడు ఈ నాగలు దున్నేవి అయితే ఉన్నాయో ఈ బ్లేడ్ లాంటివి అవి మాత్రం అరిగిపోయి అంతే, వాటిని మార్చుకోవటం అంతే. అది రైతే మార్చేసుకోవచ్చు, మనమే మార్చేసుకోవచ్చు అంతే, రైతు మార్చేసుకోవచ్చు. వాటికి అసలు వెల్డింగ్ షాపు, మెకానిక్ అది దీనికి సంబంధమే లేదు. మీరు బయటవి రెగ్యులర్ గా ఇంతకు ముందు మన దగ్గర ఉన్న మోడల్ వాడారా? వాడిను. అవి వాడినప్పటికి దీనికి వాటికి వీటికి ఏంటంటే అవి కంపల్సరీ సమ్మర్ లోకి మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు కరువు సిస్టమ్, కరువు సిస్టమ్ ప్లస్ పాయింట్లు ఏంటంటే వెల్డింగ్ ఉంటాయి. ఎండాకాలం ప్రతి సంవత్సరం ఆ వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒక 2 రోజులు 3 రోజులు పడితే దాన్ని అంతా రిపేర్ చేయించుకొని తీసుకొచ్చి చేసినా గానీ దుక్కి దీనిలాగా రాదు. అది ప్రతి సంవత్సరం రిపేర్ ఉంటది, ఎప్పటికప్పుడు కర్లు బెండ్ అయ్యే అవకాశం ఉంటది. ప్లస్ రిపేరు ఇప్పుడు వీటికి ఏంటంటే మెకానిక్ వీటితో పని లేదు అసలు, ఇది మనం ఓన్ గా చేసుకుంటాం. ఇబ్బంది. ఇది పాయింట్ సిస్టమ్. ఇది మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి లింకన్ కంపెనీ మీ దగ్గర? నా దగ్గర కల్టివేటర్, ఫ్లవ్, రోటావేటర్. ఇది హెవీ మోడల్ అండి? హెవీ మోడల్. ఇది ఏమేమి పంటలు వేస్తారండి ఎక్కువ? నేను ఓన్లీ మిర్చి అండి. ఓన్లీ మిర్చి పంటలకే వాడారు? మిర్చి పంటలకే, ఇంకా వేరే పంటలకి ఏం లేదు. ఇది ఎన్ని అడుగులదండి? ఇది 7 feet అనుకోండి. ఎన్ని బ్లేడ్లు వచ్చి ఉంటాయి? 48. దీన్ని వాడారండి? వాడా. మామూలు మన రెగ్యులర్ ఇక్కడ దొరికే రోటావేటర్లు ఉన్నాయి కదా, ఇంకా వీటికన్నా కూడా ప్రైస్ తక్కువకి వస్తాయి అంటుంటారు రైతులు. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది, రైతు తట్టుకోలేడు ఈ రేట్లు అంటుంటారు. అంటే రేటు వాస్తవం ఏంటంటే సరే రేట్ అయితే మామూలు వాటికి వీటికి రేటు ఎక్కువ ఉన్నది అనేది వాస్తవం. మామూలు వాటితో కంపేర్ చేసుకోవడానికి లేదు. లింకన్ కంపెనీ రేట్ ఎక్కువ ఉంటది. కాకపోతే ఇందులో నేను కోరుకునేది ఏంటంటే రైతుకి
అంటే లిమ్కన్ కంపెనీ లాంటివి కూడా కొంతమంది రైతులు వాడాలనుకుని ఉన్నా కానీ ఆ రేటుకు భయపడి ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. దానికి ఏంటంటే కంపెనీ సైడ్ నుంచా లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా కానీ ఏదైనా సబ్సిడీలో ఏదైనా అవకాశం ఉంటే సబ్సిడీలో ఇచ్చే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా నేను. అట్లా కంపెనీ సరే ఒక అడుగు ముందుకైనా లేదా గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఈ లిమ్కన్ కంపెనీ సబ్సిడీలో ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటే నాకు తెలిసి లోకల్ కంపెనీలు అసలు తీసుకోరు అసలు. ఇక సార్ ఇప్పుడు వీళ్ళు రేట్ ఎక్కువ అమ్ముతున్నారు కదా, అది రేట్ ఎక్కువ పెట్టుకోవటం వల్ల వర్తేనా? పర్ఫెక్ట్ అసలు. ఆ రేటుకు తగ్గ 100% ఆ రేటుకు తగ్గట్టుగా పీసు దాని పనితనం అంతే ఉంటది. అది అది మల్చర్ అయినా రోటవేటర్ అయినా ఏది వ్యవసాయం సంబంధించి ఏ పనిముట్టు అయినా సరే దానికి తగ్గ రేటుకు తగ్గ పనితనం కూడా అంతే ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా ఎంత హెచ్పి ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు? నేను జాండీర్ తీసుకున్నాండి, జాండీర్ ఏసీ క్యాబిన్, అది 63 HP అది. అదేంటి ఇప్పుడు మీరు వాడుతున్నారు, అందరి దగ్గర అంత హెవీ ట్రాక్టర్లు ఉండవు కదా, మరి చిన్న ట్రాక్టర్ కంటే ఇక దానికి తగ్గట్టుగా మనం ఇంప్లిమెంట్ ఆర్డర్ పెట్టుకోవాలండి. అంటే మన దగ్గర 45 అంటే 45కి 50 అంటే 50కి అంటే మనకి కంపెనీ వాళ్ళ సలహా తీసుకొని నా దగ్గర పలానా ట్రాక్టర్ ఉంది నాకు ఇంప్లిమెంట్ కావాలంటే నేను అదే చెప్పాను. కర్నూలు డీలర్ గారు తెలుగు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి ఆ డీలర్ గారు పరిచయం అయ్యారు. సార్ అది ట్రాక్టర్ ఇది ఇంప్లిమెంట్ నాకు కావాలని అంటే దానికి తగ్గట్టుగా ఆ ఇంప్లిమెంట్ అడ్వైజ్ ఇచ్చారు మనకి. ఇంకేం వాడుతున్నారండి? మల్చర్ ఉందండి. ఇంకా మల్చర్ తో ఉపయోగం ఏంటి సార్ మెయిన్ గా? మల్చర్ ఏంటంటే ఇంతవరకు మిరప కొయ్యటం అయిపోయిన తర్వాత మిరపగట్టె మొత్తం ట్రాక్టర్ తో బ్లేడ్ తోలి మొత్తం దాన్ని జనాన్ని పెట్టి ఏరిచ్చి కుప్పలు వేసి మళ్ళీ తగలబెట్టి అట్లా చేతి శుభ్రం చేసేవాళ్ళు. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇటు లేబర్ ఎక్కువ అవుతున్నారు, ఖర్చు ఎక్కువ వస్తుంది, ప్లస్ రెండోది ఏంటంటే భూమి మీద మిరపకట్టి తగలబెట్టడం వల్ల ఈ భూమి తేడా వచ్చింది, భూమి పాడైపోద్ది అని చెప్పేసి కూడా ఈ మధ్య గవర్నమెంట్లు కూడా చెప్తున్నాయి మనకి. ఆ కట్టెలు తగలబెట్టొద్దు, భూమిలో కలిసే విధంగా చేసుకోండి అని చెప్పేసి అని నేను అదే ఉద్దేశంతో దీన్ని మల్చర్ తీసుకున్నాం. ఇదేంటంటే మిరపగట్టి మొత్తాన్ని కంప్లీట్ గా పీస్ చేస్తుంది, అసలు ఏం లేదు డస్ట్ లాగా చేసేద్ది కంప్లీట్. అది మొత్తం మనం ట్రాక్టర్కి వచ్చేసి ట్రిప్ 3 సార్లు దాకా పోతాయి, 3 సార్లు వెళ్తాయి. అసలు ఇక వెనక కనీసం ఇంత పుల్ల ఉంటది, పీసులు అయిపోద్ది. దాన్ని భూమిలో కలపడం వల్ల దాని వల్ల కూడా మనకు ఉపయోగమే, ఎరువులాగా తయారైపోద్ది. మామూలుగా బయట మన లోకల్ మల్చర్స్ కూడా దొరుకుతున్నాయి కదా, దేనితో పోల్చుకుంటే లేదండి. మొన్న ఒక రైతు వచ్చిండు, లోకల్ కంపెనీ ఒకటి మల్చర్ తీసుకున్నాడు. అతను 5 years అయితే తీసుకుని 90 HP బండి. అతను నేను ఇది తెప్పించాను చూడడానికి వచ్చిండు. అతను అన్ని చూసి దీని టెక్నాలజీకి అతను చూసిన టెక్నాలజీకి నీ బండి డీజిల్ ఎంత పడుతుందని అడిగాడు. నా బండి ఒక 8 లీటర్లతో మల్చరేస్తుంది అన్న, అతనికి 12 లీటర్లు పడుతుందండి. అంటే బండి ఇది పంప్ వచ్చేసి ఈ మోటార్ ఈ పంప్ లో డిఫరెన్స్ ఉందని చెప్పేసి అతని బండి లోడ్ ఎక్కువ వేసింది. 90 HP అయినా గానీ దీనికంటే చిన్న మల్చరే విపరీతమైన లోడ్ వేస్తుంది బండి. దీని టెక్నాలజీకి అసలు బండి ఫ్రీగా వర్క్ చేస్తుంది. ఆ రైతు వచ్చి అతనికి దీని మీద అతనికి కూడా అవగాహన ఉంది, నాకంటే ఎక్కువ ఉంది. నేను రీసెంట్ గా తీసుకున్నా, అతను దాదాపు 4-5 years అవుతుంది. లోకల్ దానికి దీనికి డిఫరెన్స్ చూడాలని వచ్చి అతనే చెప్పిండు, దీనికి దానికి సంబంధమే లేదని. అంత ఎక్సలెంట్ గా ఉంది అనమాట. అంటే ప్రైస్ ఎందాకన్నారు చూడండి మీరు, ప్రైస్ ఎక్కువ ఉందండి, ప్రైస్ కు తగ్గ క్వాలిటీ ఉంది. అది 100% ప్రైస్ కు తగ్గ క్వాలిటీ ఉంది. కానీ ఏంటంటే దాన్ని తట్టుకోగలిగితే దీనికి అలవాటు లిమ్కన్ కంపెనీ స్పేర్స్ వాడటం జరిగితే ఇంకొక దాన్ని మనం తీసుకోం. అంత పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు మీ దగ్గర డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరు లేకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ తెప్పించుకుని వాడుతున్నారు. ఏదైనా సర్వీస్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా తెలియకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, మరి ఎట్లా మీకు? లేదు సార్, ఇప్పుడు ఆ స్థాయిలో కంపెనీ, ఇప్పుడు ప్రపంచంలో ఈ లిమ్కన్ కంపెనీ ఇది వ్యవసాయ పనిముట్లలో చాలా పెద్ద కంపెనీ. ఆ స్థాయిలో కంపెనీ నుంచి మనకి రెస్పాన్స్ ఉండదు అనేది మనం అనుకోకూడదు ఫస్ట్. అది ఎందుకంటే అది ఒక బ్రాండ్. మనం సరే మందుల కంపెనీలో వేరు కంపెనీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుందో ఈ కంపెనీ ఎంప్లాయీస్ కూడా అలానే ఉంటారు అనేది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను నాగపూర్ వెళ్ళి కంపెనీ దగ్గర చూసా, ఒక రైతు వెళ్తే మామూలుగా ఎవరో వచ్చారులే అన్నట్టుగా ఉంటది. కానీ ఒక రైతు వెళ్తే నేను స్పేర్స్ కోసం అంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు
నాకు రిసీవింగ్ కానీ నాకు ఆ స్పేర్స్ ఇచ్చే దాంట్లో కానీ ఎంత చొరవ చూపెట్టారంటే అలా ఉన్నప్పుడు ఇక మనకి ఇబ్బంది ఏముంటది ఇక. ఇప్పుడు అదే కాదు మన కర్నూలు ఆయన గారు డీలర్ గా కంపెనీ ఎంప్లాయ్ గారు పరిచయం అయ్యారు. నాకు ఏది కావాలన్నా కానీ సార్ నాకు ఇదిగో ఈ స్పేర్ కావాలి లేదా ఇది ఇంప్లిమెంట్ కావాలని చెప్తే నాకు దాని గురించి సజెషన్ కానీ దాని విధంగా చాలా హెల్ప్గా ఉంటున్నారు. అట్లా ఆ ఇబ్బంది అయితే లేదు. కంపెనీ నుంచి సర్వీస్ దీనికి సర్వీస్ ఏమి ఉండదండి అసలు. దీనికి సర్వీస్ ఏం లేదు. కేవలం ఏంటంటే స్పేర్స్ అరిగిపోతే మనం కొత్త చేసుకుంటాం. దీనికి అసలు వెల్డింగ్ షాప్ తో పని లేదు, మెకానికల్ తో పని లేదు. కంపెనీ పరంగా మీకు సాటిస్ఫైడ్? ఎంత సాటిస్ఫైడ్? 100%. వాళ్ళు పంపించే టైం ఏదైనా లేట్ అయ్యి మీకు పని అయిపోయిన సందర్భాలు ఏమి లేవు అస్సలు లేవు. అంటే ఒకటి కూడా అండి, ఇప్పుడు కంపెనీయే కదా, మనం కూడా ఏంటంటే మనకి ఈ సీజన్ లో ఈ స్పేర్ తో మనకు పని ఉంటది. అది పర్ఫెక్ట్ గా ఉందా, దానికి సంబంధించి ఏమన్నా కావాలనేది మనం అడ్వాన్స్ గా ఉండాలి. అది కంపెనీకి ఇప్పుడు ఈ గంటలో పని కావాలంటే ఎవరు చేయలేరు. మనం ముందు అడ్వాన్స్ గా ఇదిగో మనకు పలానా టైంకి నాకు ఇది కావాలి సార్ అని మనం ముందుగా చెప్తే ఇబ్బంది ఉండదు. అది ఎందుకంటే మనం కనీసం ఎంత ఆర్డర్ పెట్టినా గానీ అది ఆర్డర్ పెట్టి రావడానికి 1 వీక్ అయినా పట్టింది కదా. కానీ వీలైనంత త్వరగా అయితే ఇబ్బంది లేదు. ఎంతో ఒక 4-5 రోజుల్లో స్పేర్స్ వచ్చేస్తాయి మనం ఆర్డర్ పెడితే. సార్, మీరు చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి, మీకు 25 సంవత్సరాల నుంచి రకరకాల ఇంప్లిమెంట్స్ వాడుంటారు, ఇప్పుడు ఇవి వాడుతున్నారు. ఈ కంపెనీ పరంగా మీకు సాటిస్ఫైడే, కానీ రైతులు ఏంటంటే రేట్ ఎక్కువ అనుకోవచ్చు, లేకపోతే నమ్మకం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం కదా. మీరేం చెప్తారు మీ అనుభవంలో ఒక రైతుగా? నా అనుభవంలో అయితే నేను ఒకటే చెప్తానండి, భరాంచగలిగితే లింకన్ కంపెనీ వ్యవసాయ పనిముట్లు వాడటానికి ఇష్టపడితే అసలు వేరే ఆలోచనే చేయొద్దు. ఇక నా సజెషన్, లింకన్ కంపెనీ మీద ఒక అవగాహన గనక ఏమాత్రం ఉన్నా, లింకన్ కంపెనీ వాడాలనే ఉద్దేశం ఉంటే గనక అసలు దానికి రేటు గురించి కానీ, వేరే ప్రాబ్లం వచ్చింది సర్వీస్ గురించి కానీ వీటి ఏమీ ఆలోచించాలని పనిలే నా ఉద్దేశం. ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్. అసలు దీన్ని వాడిన తర్వాత మనం ఇంత రేటు పెట్టినామా అనే ఫీలింగ్ కూడా రాదు. మనం పెట్టిన దానికంటే డబుల్ పనితనం అందులో ఉంది. దానికి నాది ఫుల్ సాటిస్ఫై. నాకు అసలు ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్స్ అండి, నమస్తే. ఫ్రెండ్స్, చూశారు కదా, లక్ష్మణరావు గారు అయితే కనుక గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అయితే అనుభవం ఉంది. అయితే ఒక 7-8 సంవత్సరాల క్రితం లింకన్ కంపెనీ చెందినటువంటి ఫ్లవ్ అయితే కనుక యూట్యూబ్లో వీడియో చూసి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాని పనితనం కానీ, సర్వీస్ కానీ, వాళ్ళు సంబంధించినటువంటి సపోర్ట్ కానీ మొత్తం చాలా బాగుంటుందో అప్పటి నుంచి ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే లింకన్ కంపెనీ సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ తీసుకోవడం జరిగింది. దీని పనితనం అయితే చాలా బాగుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ లింకన్ కంపెనీ ఏంటంటే కంప్లీట్గా జర్మన్ బేస్డ్ కంపెనీ. గత 12-13 సంవత్సరాల నుంచి అయితే కనుక మన భారతదేశంలో కూడా ఈ ఇంప్లిమెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎటువంటి బ్రాంచ్ లేనప్పుడే లక్ష్మణరావు గారు అయితే వెళ్ళి తీసుకుని వాడటం జరిగింది. సర్వీస్ పరంగా కానీ, లేకపోతే ఇంప్లిమెంట్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లింకన్ కంపెనీ సంబంధించి అయితే కనుక డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీరు లింకన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని లేదా డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.